హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే ఇంత మంచి శ్రీధర్ గారి స్టోరీస్ కి వ్యూస్ రావట్లేదండి. ప్లీజ్ దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో మీరు పాయింట్స్ కానీ ఇచ్చారంటే మన ఛానల్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 83వ భాగం. రైటర్ గారు శిఖర క్యారెక్టర్ గురించి ఇక్కడ ఒక చిన్న పాయింట్స్ మెన్షన్ చేశారండి. అవేంటో చూసేద్దాం. ఫ్రెండ్స్, శిఖర నెగటివ్ గా ఉండడం చాలా మందికి నచ్చట్లేదని నాకు బాగా తెలుసు. కానీ ఒకసారి తన వైపు నుండి ఆలోచించండి. ఏ ఆడపిల్లకైనా పెళ్ళయ్యే వరకు ప్రతి ఒక్కటి అమ్మతోనే షేర్ చేసుకుంటారు. కానీ శిఖరకి ఆ అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళమ్మ మీద పగని పెంచుకుంది. బట్ 100% సంధ్య వైపు నుండి కూడా తెలుసుంటే ఖచ్చితంగా తన ఆలోచన వేరేగా ఉండేది. శిఖర పెరిగిన పరిస్థితులు తనని ఆ వైపు ఆలోచించనే లేవు. చూద్దాం ఏం జరుగుతుందో. జస్ట్ వెయిట్. మీ అందరికీ సాటిస్ఫై చేసే డ్యూటీ నాది అని రైటర్ గారు ఇచ్చారండి. ఇక వీడియో ఏంటో చూద్దాం. బాల్కనీలో ఉయ్యాల్లో కూర్చుని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు శరత్. సంధ్య ప్రేమగా తన భుజం మీద చేయి వేసి, ఏమైంది, అంతలా ఆలోచిస్తున్నావేంటి అని అడిగింది. ఏం లేదు సంధ్య, సంజన విషయంలో మొట్టమొదటిసారి పొరపాటు చేశానా అనిపిస్తుంది. పొద్దున జరిగింది ఇంకా మర్చిపోలేదా శరత్? మర్చిపోలేకపోతున్నాను సంధ్య. నీ మీద నేను పెంచుకున్న ప్రేమకి మొట్టమొదటి ప్రతిరూపంగా సంజనని అతిగారాభం చేసినందుకు తనింత మొండిగా తయారవుతుందని అస్సలు అనుకోలేదు. తన కోపాన్ని బాగానే పోరెగట్టారండి. కాని సిద్ధు అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా వాళ్ళిద్దరికీ సంవత్సరంలో పెళ్లి చేస్తానని మాటివ్వడం నాకెందుకో నచ్చలేదు అంది సంధ్య. ఇందులో కొత్తగా అనేదేముంది సంధ్య? ఇదెప్పటినుండో అనుకుంటున్నదేగా. మనం అనుకోవడం వేరు, సిద్ధు అనుకోవడం వేరండి. వాడి అభిప్రాయం తెలుసుకోకుండానే మీరు తొందరపడ్డారనిపిస్తుంది. ఇక ఆపు సంధ్య. వాడికిష్టం లేకపోతే ముందే చెప్పేవాడుగా. వాడు సైలెంట్గా ఉన్నది కేవలం మీ మీద ఉన్న గౌరవంతో, అంతే తప్ప సంజన మీద ప్రేమతో కాదు. చూడు సంధ్య, సంజనకి సిద్ధు అంటే ప్రాణం. వాణ్ణి కాదని మరొకరిని లైఫ్లోకి రానివ్వదు. ఆ విషయం వాడికి కూడా తెలుసు. ఒకవేళ వాడెవరైనా అమ్మాయిని ప్రేమించి ఉంటే ఆలోచించేవాణ్ణేమో. కాని అలాంటిదేమీ లేనప్పుడు నా మేనల్లుడు అల్లుడు కావాలనుకోవడం తప్పు కాదుగా. అంతేకాదు, సంజన మొండితనాన్ని సిద్ధు ఒక్కడే కంట్రోల్ చేయగలడు. ఇందాక ఆఫీస్లో శిఖరకి సారీ చెప్పించినప్పుడే నాకు ఆ విషయం బాగా అర్థమైంది. అందుకే వీలైనంత తొందరగా వాళ్ళ పెళ్లి జరిపిస్తే పెళ్లైన తర్వాత సిద్ధునే తన మొండితనాన్ని మార్చుకోగలడు. ఇందులో ఎలాంటి డిస్కషన్ అవసరం లేదు అంటుంటే ఏమీ మాట్లాడలేకపోయింది సంధ్య. దీని గురించి నువ్వెక్కడా ఎక్కువగా ఆలోచించకుండా నీ మొండి కూతురికి వాడితో ఎలా ఉండాలో తల్లిగా నేర్పించు అని చెప్పి ఏదో ఫోన్ కాల్ రావడంతో పక్కకి వెళ్లిపోయాడు శరత్. ఏంటిది, ఇప్పుడేంటి చేయడమని తర్జన భర్జన పడుతుంటే తన ల్యాండ్ లైన్ రింగ్ అవ్వడంతో వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది సంధ్య. ఏంటి సంధ్య, ఎలా ఉన్నావు అన్న దయాకర్ గొంతుకో అదురుతున్న గుండెతో నువ్వా అంటే, నేనే సంధ్య. అప్పుడే మర్చిపోయావా? ఎప్పుడో నెల రోజుల క్రితం నీ సంగతి నీ మొగుడి దగ్గర చెప్పేద్దామనుకుంటే ప్రాణాల మీదికి తెచ్చుకున్నావు. ఇలా అయితే ఎలా చెప్పు? నువ్వు బాధపడ్డం నేను కళ్ళారా చూడాలి. అలా చూడాలంటే నువ్వు బతికే ఉండాలి. ఎందుకు నన్నిలా బాధ పెడుతున్నావు? నీకేం కావాలి? ఇప్పుడు ఆయనకి నిజం చెప్పడం వల్ల నీ కొరిగేదేముంది? అమ్మమ్మా, అలా అంటే ఎలా సంధ్య? నువ్వు బాధపడ్డమే నాకు కావాలి అని పళ్ళు బిగబట్టి చెప్తుంటే, అయ్యో నీకెలా చెప్తే అర్థమవుతుంది దయాకర్? ఆయనకి ఈ నిజం తెలిస్తే నిన్ను ఈ వయసులో ఇంట్లో నుండి గెంటేస్తాడా, లేక నీ పీక పిసికి చంపేస్తాడా అంటుంటే సైలెంట్గా ఏడుస్తుంది సంధ్య. సరే, ఇంతలా బాధపడుతున్నావు కాబట్టి నీకో ఛాన్స్ ఇద్దామనుకుంటున్నాను. నీ గురించి నీ మొగుడికి ఏమీ చెప్పనులే అనగానే, నిజంగానా? నిజంగా నిజం. కాకపోతే దానికి ప్రతిఫలంగా ఏం కావాలి? ఏముంది, నీ వల్ల నా జీవితం 20 ఏళ్లుగా రోడ్డు మీద పడింది. లేదంటే నేను కూడా మంచి ఉద్యోగం చేసుకుంటూ భార్య బిడ్డలతో సంతోషంగా ఉండేవాణ్ణి. నాకది లేకుండా చేశావు కాబట్టి దానికి ప్రతిఫలంగా ఓ 25 లక్షల డబ్బులివ్వు అన్నాడు. 25 లక్షలా? ఏంటలా అడుగుతావు? నీ మొగుడు సంపాదనతో పోలిస్తే 25 లక్షలు 25 రూపాయలతో సమానం నీకు.
ఆలోచించుకో. ఈ నిజం నీ మొగుడికి తెలియకుండా ఉండాలంటే నాకు 25 లక్షలు ఇచ్చి తీరాల్సిందే. ఏ విషయమో ఆలోచించుకో. రేపు కాల్ చేస్తానని చెప్పి పెట్టేశాడు దయాకర్. 25 లక్షలా? ఎక్కడి నుండి తేవాలి? ఆయన్నడిగితే ఎందుకని అడుగుతారు? ఏం చెప్పాలి అని తల పట్టుకుంది సంధ్య. హలో దయాకర్, నేను చెప్పమన్నట్టే చెప్పావా అని శిఖర ఫోన్ చేసి దయాకర్ని అడిగింది. చెప్పానమ్మా, కానీ అంత డబ్బు ఇవ్వగలదా? ఖచ్చితంగా ఇస్తుంది, లేదంటే ఈ వయసులో చాలా బాధపడాలి అని ఫోన్ కట్ చేయగానే, అరేవ్వా, 25 లక్షలు! నేను చేయాలనుకున్న పని నాకు సంబంధం లేకుండా నా కూతురు చేసుకుపోతుంది. అరే దయాకర్, 25 లక్షలకే ఇలా అంటే ఎలారా? రూపాదేవి ఆస్తి 100 కోట్లు. అదంతా రేపు నీ సొంతమే కాబోతుంది. ఎంజాయ్ అనుకుంటూ తనతో తెచ్చుకున్న మందు బాటిల్ని తాగుతూ కూర్చున్నాడు దయాకర్. శ్రవణ్ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ని విసిరి కొట్టి, ఏంటి డాడ్, ఆ సిద్ధుగాడితో సంజన పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది అని కోపంగా అరుస్తుంటే, విస్కీ సిప్ చేస్తూ, ఇంకా అవ్వలేదులేరా, 1 సంవత్సరం టైం ఉంది. ఫిక్స్ చేశాక అవ్వకుండా ఉంటుందా డాడ్? ఉంటుంది, ఉండకుండా చేయడానికి మనమున్నాం కదా. కాని ఎలా డాడ్? ఎంత ట్రై చేసినా ఆ సంజన నా మొహం కూడా చూడట్లేదు. మొహం చూడకపోయినా నష్టం లేదురా, తాళి మాత్రం నీతోనే కట్టించుకోవాలి. ఆ సిద్ధుగాన్ని సైడ్ చేయడానికి నేనున్నానుగా అని కసిగా పళ్ళు నూరుతుంటే, సుదర్శన్ ఫోన్ రింగ్ అవడంతో నంబర్ చూసి కంగారుగా అక్కడి నుండి పక్కకెళ్లి ఫోన్ మాట్లాడుతున్నాడు సుదర్శన్. చెప్పండి, ఏంటి ఇన్ని రోజులకి నేను గుర్తొచ్చాను అని అడిగాడు సుదర్శన్ అటువైపు వ్యక్తికి. అతను శత్రువుకు శత్రువు, మిత్రుడికి మిత్రుడు అన్నట్టు మనిద్దరం మిత్రులం కదా అన్నాడు అటువైపు వ్యక్తి. మన శత్రువు సమాప్తమైపోయినప్పుడు ఇంకా మనిద్దరం మిత్రులమా అని అడిగాడు సుదర్శన్. శత్రుశేషం ఇంకా మిగిలే ఉంది సుదర్శన్ అన్నాడు అటువైపు వ్యక్తి. ఏంటి? అవును అని ఏదో చెప్పగానే, నిజమా? అవును, నా కళ్ళతో నేను చూశాను, సందేహమే లేదు. డాడీ, ఎవరితో ఇంతసేపు మాట్లాడుతున్నావు అని ఇంతలో శ్రవణ్ పిలవడంతో, రేపు నేను పర్సనల్గా వచ్చి మాట్లాడతాను అని చెప్పి సుదర్శన్ ఫోన్ పెట్టేసి, తెలిసిన ఫ్రెండు లేరా, నువ్వేం బాధపడకు, సంజన ఎప్పటికీ నీదే అని అభయమిచ్చి అక్కడి నుండి వెళ్లిపోయాడు సుదర్శన్. బాల్కనీలో సీరియస్గా నిలబడి ఆలోచిస్తున్నాడు సిద్ధు. ఏంటిది, మావయ్య నన్నొక్క మాట కూడా అడగకుండా సంజనకి నాతో పెళ్లి చేస్తానని చెప్పారు. ఛ, తలుచుకుంటేనే ఆ ఊహ కంపరంగా ఉంది. రేపెలాగైనా మమ్మీతో మాట్లాడి ముందు పెళ్లి క్యాన్సిల్ చేయించమని చెప్పాలి అనుకుంటుంటే, బావా అంటూ వెనుక నుండి హక్ చేసుకుని, ఏంటి బావా ఆలోచిస్తున్నావు, మన పెళ్లి గురించేనా అని అడిగింది సంజన. విసుగ్గా ఆమె 2 చేతులు విసిరికొట్టి, నీకెన్నిసార్లు చెప్పాలి సంజు, నాతో ఇలా ఉండకు అని. ఏంటి బావా నువ్వు, ఇంతకుముందు నాతో ఎంత బాగుండేవాడివి. నేను ఇంటర్కొచ్చానో లేదో నీలో చేంజ్ స్టార్ట్ అయింది. పూర్తిగా నన్ను అవాయిడ్ చేస్తున్నావు. ఇంతకుముందు పక్కనే కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించేవాడివి. తర్వాత ఏమైందో తెలీదు, పూర్తిగా నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు. నేను పక్కన కూర్చుంటే లేచి వెళ్ళిపోతావు. సరదాగా బయటికి వెళ్దామంటే కూడా ఎవరైనా ఉంటేనే వస్తావు. నాతో రావడం మానేశావు. అసలేంటి బావా నువ్వు, ఎందుకిలా తయారయ్యావు? అది సరే వదిలేయ్, ఇప్పుడు మన పెళ్లి కూడా డాడీ ఫిక్స్ చేసేశారు. ఇంకేంటి ప్రాబ్లం, మనిద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటూ చనువుగా సిద్ధు చెయ్యి పట్టుకుని తన భుజం మీద తలవాల్చగానే, సంజనకి దూరం జరిగి, షడప్ సంజు, మాటకి ముందు పెళ్లి పెళ్లి అంటున్నావు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నీకు చెప్పానా అని అడిగాడు సద్ధవ్. చెప్పకపోతే ఏంటి బావా, నీకు నేనంటే ఇష్టమని నాకు తెలీదా? విసుగ్గా, ఇష్టం వేరు ప్రేమ వేరు సంజు. నువ్వంటే నాకిష్టం, చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుండి నా చేత్తో నిన్ను ఎత్తుకుని పెంచాను. అంతేకాని ఇప్పుడు అదే చేత్తో నా మెళ్ళో తాళి కట్టమంటున్నా, అంతేగా బావా? గట్టిగా ఫ్రస్ట్రేట్ అవుతూ, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. నువ్వేం చెప్పక్కర్లేదు. చూడు బావా, ఈ జన్మకి నీ భార్యని నేనే. నీకిష్టం ఉన్నా లేకపోయినా హ్యాపీ మూమెంట్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి రేపు మనిద్దరం బయటికెళ్తున్నాం, ఇది ఫిక్స్ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి, ఏ సంజు ఆగు అని సిద్ధు పిలుస్తున్నా ఆగకుండా వెళ్లిపోయింది సంజన. 25 లక్షలు ఏం చేయాలి? డబ్బులు ఇవ్వకపోతే శరత్కి నిజం చెప్తానంటున్నాడు. ఇప్పుడెలా అని చేతులు నలిపేసుకుంటూ సంధ్య ఆలోచిస్తుంటే, ఏమైంది సంధ్య, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు అని అడిగాడు శరత్. తడబడుతూ, అదేం లేదండి నవ్వుతూ ఆమె పక్కన కూర్చొని, వాళ్ళిద్దరి గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు.
నేనేం చేసినా అందరి మంచి కోసమే చేస్తాను అని సంధ్య చెంప మీద తట్టి ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు శరత్. శిఖర కన్నింగా నవ్వుకుంటూ, సంధ్య, ఇప్పుడు నాకు నిన్ను చూడాలనుంది. 25 లక్షలు. ఏం చేస్తావ్? ఎలా సంపాదిస్తావ్? ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే మరో బాధ, మధ్యలో ఈ బాధ. నీ ఫేస్లో కనిపించే టెన్షన్ అంతా ఒకసారి నీ కళ్ళతో చూడాలనుంది. బట్ రేపటి వరకు వెయిట్ చేయాలి, తప్పదు అనుకుంటూ నవ్వుకుంది శిఖర. మమ్మీ, బావేడి అంటూ సంజన పిలుస్తుంటే డబ్బు గురించి ఆలోచిస్తూనే ఆఫీస్కి వెళ్లిపోయాడని పరధ్యానంగా సమాధానం చెప్పింది సంధ్య. అదేంటి, నేను బయటికెళ్దామని చెప్తే ఆఫీస్కెళ్ళాడా? టికెట్లు కూడా బుక్ చేసేశాను. ఆఫీస్ నుండి ఎలాగైనా బావని లాక్కెళ్ళిపోవాలి అనుకుంటూ ఆఫీస్కి బయలుదేరింది సంజన. సంజన లోపలికి రావడం, అప్పుడే శిఖర కూడా డోర్ దగ్గరికి రావడం, ఇద్దరు ఒకరినొకరు ఎదురుపడ్డారు. ఏంటి మేడం గారు, నిన్న నాకు సారీ చెప్పి అప్పుడే ఆఫీస్కొచ్చేశారా? నీకు సారీ చెప్పింది మా డాడీ కోసం, అంతే తప్ప నువ్వు చేసిందేదో పెద్ద మంచి పనని కాదు. నాకు తెలుసు మేడం గారు, మీకు అంత త్వరగా మంచి ఎక్కదని. ఏయ్ నిన్ను అని ఏదో అనబోయింది సంజన. ఇలా ఆవేశపడే పాపం నా చేత్తో గన్ షాట్ లాంటి దెబ్బ తిన్నారు. మళ్ళీ ఎందుకు చెప్పండి ఆవేశపడ్డం, నేను తిరిగి కొట్టడం, మళ్ళీ మీ బావ నాకు సారీ చెప్పించడం అవసరమా? అసలే నిన్న మీరు నాకు సారీ చెప్పడం అందరూ చూసి ఇప్పటికే చెవులు కొరికేసుకుంటున్నారు అని శిఖర అంటే, చుట్టూ ఒకసారి చూసి, అనవసరంగా నాతో పెట్టుకోకు, నేనంత మంచిదాన్ని కాదు. నీతో ఎలాంటి గొడవ పడని మా డాడీకి ప్రామిస్ చేశాను. లేదంటే నా మీద చేయి చేసుకున్న దానికి నీకు టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపించేదాని అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది సంజన. నువ్వంత త్వరగా మారే రకమా? చెప్తా అని కొని నవ్వుకుంది శిఖర. బావా, బావా, ఏయ్ నువ్వేంటే ఇక్కడ? ఆ మాట నేనడగాలి. సినిమాకెళ్దామన్నాను కదా, ఆఫీస్కొచ్చావేంటి? నువ్వు రమ్మనగానే వచ్చేయాలా? నాకు చాలా వర్క్ ఉంది, నువ్వెళ్ళు. అది కాదు బావా. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ లోపలికొచ్చింది శిఖర. ఇది మళ్ళీ వచ్చిందేంటి అని సంజన పళ్ళు నూరుతుంటే, సార్ ఈ ఫైల్ మీద సైన్ కావాలి అని సంజు వైపు చూసి వెటకారంగా నవ్వింది. దాంతో పళ్ళు నూరుతుంది సంజన. శిఖర, ఇంకోసారి చెక్ చేయి. ఓకే సార్ అని చెప్పి వెళ్తుంటే, బావా పద వెళ్దాం అని సంజన పిలుస్తుండడంతో ఆ మాటకి మళ్లీ వెనక్కొచ్చింది శిఖర. సార్ అని పిలవగానే, ఏంటి సిగ్గుపడుతూ, మీరు చాలా అందంగా ఉన్నారు సార్ అంది శిఖర. సిద్ధార్థ్ ఉలిక్కిపడి, ఏంటి, టుడే యువర్ సో హ్యాండ్సమ్ సార్ అంటే ఈసారి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా తయారైంది సిద్ధార్థ్ పరిస్థితి. అయోమయంగా, శిఖా నువ్వు బానే ఉన్నావా అని అడిగాడు. సిగ్గుపడుతూ, మీరుండగా నాకేమవుతుంది సార్ అనగానే ఆ మాటికి భూగోళమంతా తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే, శిఖా ఆర్ యు సీరియస్ అని అడిగాడు. ఎస్ సార్, మీరేమీ అనుకోకపోతే ఈరోజు లంచ్ నాతో కలిసి చేస్తారా అని మెలికలు తిరుగుతూ అడుగుతుంటే, నేనా? లంచ్ నీతోనా? మీరే సార్, నాతోనే లంచ్ చేస్తారా అని కళ్ళు టపటపా ఆర్పుతుంటే, బావా ఏంటిది? నాకు అదే అర్థం కావట్లేదు సంజు. ఏం లేదు సంజన మేడం, సార్ నన్ను ఎప్పుడూ లంచ్కి ఇన్వైట్ చేస్తూ ఉంటారు, అందుకే ఈరోజు పర్మిషన్ ఇస్తున్నాను అని సిగ్గుపడుతుంటే కోపంగా, బావా తనని నువ్వు రోజు లంచ్కి పిలుస్తావా అని సీరియస్గా అడిగింది సంజన. అంటే సంజు, అది తను అసలు. ఏంటి సార్, రోజు మీరేగా కలిసి భోంచేద్దామని నా చుట్టూ తిరుగుతారు, ఇప్పుడు మీ మరదలు కనపడగానే ఇలా భయపడిపోతారేంటి? ఆఫ్టర్నూన్ రెడీగా ఉంటాను అని వెళ్తూ వెళ్తూ కళ్ళు తిరిగినట్టుగా యాక్ట్ చేసి పడబోయింది. ఏయ్ అంటూ తన నడుము చుట్టూ చెయ్యేసి పట్టుకున్నాడు సిద్ధు. దాంతో అతని మెడ చుట్టూ చేతులేసి హక్ చేసుకుంది శిఖర. షాక్తో తన చెవి దగ్గర మెల్లిగా, శిఖరా నువ్వేనా అని అయోమయంగా అడిగాడు సిద్ధార్థ్. సారీ సార్, కొంచెం కళ్ళు తిరిగాయి. వాళ్ళిద్దరినీ కోపంగా విడదీసి, ఇది ఆఫీస్ కాదు, ఇల్లు. బావా ఏంటిది, నువ్వు తనతో ఎందుకంత క్లోజ్గా మాట్లాడుతున్నావు అంటే, అది జనరల్గానే. ఓ బావా, నేను నీతో మాట్లాడను అని సంజన విసురుగా వెళ్ళిపోతుంటే, ఏ సంజు ఆగు అంటున్నా ఆగకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిన తనని చూసి నవ్వుకుంటున్న శిఖరని చూసి, శిఖ
నిజంగానే నన్ను లంచ్కి ఇన్వైట్ చేసావా? నిన్న లంచ్కా? అంత సీన్ లేదు. అదేంటి, ఇందాక నువ్వే అన్నావు కదా. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీకెంత సీన్ లేదు. ఎన్నో అంటాను, అన్నీ చెయ్యాలని లేదు. పోయి పని చూసుకో అని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంటే శిఖర జడ పట్టుకుని వెనక్కి లాగి, ఏంటే తమాషాగా ఉందా? నువ్వేగా లంచ్కి పిలిచావు. నాతో లంచ్ చేయకుండా వదిలే ప్రసక్తే లేదు. చెప్పానుగా నీ మొహానికంత సీన్ లేదని అని వెళ్లబోతుంటే ఆమెను గోడకి లాక్ చేసి, లేకుండానే మన మధ్య అంత జరిగిందా అని మెడ దగ్గర హస్కీగా అన్నాడు సిద్ధార్థ్. అంత దగ్గరగా వచ్చిన సిద్ధుని ఒక్కతోపు తోసి, రేయ్ అనవసరంగా నాతో పెట్టుకోకు, చస్తావ్ అని చెప్పి వెళ్ళిపోతుంటే, ఇదెందుకొచ్చింది, ఎందుకు వెళ్ళింది? వచ్చింది నోరు మూసుకుని ఉండకుండా లంచ్ తొక్కాని దాని ముందుకెందుకు వాగింది? అదేమో ఏడ్చుకుంటూ వెళ్ళింది. అందుకే అంటారేమో ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరని అనుకుంటూ తల కొట్టుకున్నాడు సిద్ధార్థ్. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఎంత బాగుందో కదా. మొత్తానికి అక్క చెల్లెలిద్దరూ కలిసి సిద్ధార్థ్ని ఇరకాటంలో పెట్టేస్తున్నారు. ఓకే అంటే ఒక బాధ, అనకపోతే మరో బాధ. మరోవైపు సంధ్యకేమో 25 లక్షల బాధ. చూద్దాం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ శిఖర క్లియర్ చేస్తుందో, లేదంటే నిజంగానే సంధ్య మీద పగ తీర్చుకుంటుందో, ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. అలానే ఇంత మంచి శ్రీధర్ గారి స్టోరీస్ కి వ్యూస్ రావట్లేదండి. కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో పాయింట్స్ ఇచ్చారంటే మన ఛానల్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.